హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సి ఆఫ్ ది డే 21 చూడబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ బిట్. ఈ రోజు వార్తల్లో నిలిచిన అంశం ఇది. చాలా ఇంపార్టెంట్ భావించండి. చూస్తే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద చాగోస్ ఐలాండ్స్ విచ్ హ్యావ్ రీసెంట్లీ బీన్ ఇన్ ద న్యూస్. ఇటీవల వార్తల్లో నిలిచిన చాగోస్ దీవుల గురించి క్రింది స్టేట్మెంట్స్ పరిశీలించండి. ఎందుకంటే ఈ రోజు మీరు ఏ పేపర్ చూసినా కూడా చాగోస్ చాగోస్ చాగోస్. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకోవడానికి చెప్పడం జరిగింది. ఇక గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకుంటానే యూరోపియన్ కంట్రీస్ చాలా వరకు బ్రిటన్ కానీ, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, కెనడా ఇవన్నీ కూడా అపోజ్ చేస్తూ ఉన్నాయి. ఈవెన్ యూరోపియన్ యూనియన్ కూడా అపోజ్ చేస్తూ ఉంది. ఈ సమయంలో ఈ యొక్క ట్రంప్ చాగోస్ దీవుల గురించి ప్రస్తావించారు. కాబట్టి ఇది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా, ఇండియాలో కాదు మిత్రం, ప్రపంచవ్యాప్తంగా చాగోస్ దీవుల గురించి వార్తల్లో ప్రతి పేపర్లు కూడా ఇచ్చారు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. రాబోయే ప్రతి పోటీ పరీక్షలు కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇది చూస్తే ఇక్కడ చాగోస్ దీవులు హిందూ మహాసముద్రంలో ఉన్నాయి. ద చాగోస్ ఐలాండ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద ఇండియన్ ఓషన్ అన్నాడు. 1814లో ఫ్రాన్స్ నుండి బ్రిటన్ స్వాధీనం చేసుకుంది. 2025లో బ్రిటన్ ఈ దీవులను మారిషస్ కి అప్పగిస్తూ పూర్తి పరిపాలన హక్కులు కల్పించింది. బ్రిటన్ అక్వైర్డ్ దెమ్ ఫ్రమ్ ఫ్రాన్స్ ఇన్ 1814. ఇన్ 2025 బ్రిటన్ విల్ హ్యాండ్ ఓవర్ దీస్ ఐలాండ్స్ టు మారిషస్, గ్రాంటింగ్ దెమ్ ఫుల్ అడ్మినిస్ట్రేటివ్ రైట్స్ అన్నమాట. మరి చాగోస్ దీవుల్లో అతి పెద్ద దీవి ఏదంటే డియోగో గార్షియా. The largest island in the Chagos Islands is Diego Garcia. Then Mauritius రాజధాని పోర్ట్ లూయిస్ కాగా కరెన్సీ వచ్చేసి రూపాయి. ఓకే, the capital of Mauritius is Port Louis and currency is రూపీ. సో దీంతో పాటుగా ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఉంది మారిషస్ గురించి, అది కూడా చెప్తా. సో మనకు కావాల్సింది ఏమంటే ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ద అబౌవ్. పైన ఇచ్చిన వాటిలో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ గా ఉన్నాయి. దీన్ని చాగోస్ దీవుల గురించి ఎవరు ప్రస్తావించారంటే అమెరికన్ ప్రెసిడెంట్. సో చాగోస్ దీవుల విషయంలో బ్రిటన్ అతిపెద్ద తప్పు చేసింది. అందువల్ల అమెరికా రక్షణ లేకుండా పోతా ఉంది. కాబట్టి మాకు గ్రీన్లాండ్ చాలా అవసరం. మీరందరూ కూడా ఖచ్చితంగా ఒప్పుకొని మాకు అప్పగించాల్సిందే. బ్రిటన్ చేసిన అతిపెద్ద తప్పు ఏమంటే చాగోస్ దీవులను మారిషస్కి అప్పగించడం అని చెప్పాడు. కాబట్టి మరి ఇక చాగోస్ ఐలాండ్స్ ఎక్కడ ఉన్నాయంటే హిందూ మహాసముద్రం ఉన్నాయి. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఇండియన్ ఓషన్. ఇది కరెక్ట్ వన్నే. మరి గమనించండి, మారిషస్ కు అప్పగించిందంట. ఎప్పుడు అప్పగించింది అంటున్నాడు? 1814లో ఫ్రాన్స్ దేశం నుంచి, అంటే ఫ్రాన్స్ గుర్తింపు నుంచి బ్రిటన్ ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఎందుకంటే చూసాక మన గతంలో మన దేశాన్ని ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, బ్రిటిషర్స్ కూడా మనకు వచ్చి పరిపాలించారు. ఆ విధంగా ఈ యొక్క చాగోస్ దీవులు ఒకప్పుడు ఫ్రాన్స్ చేతిలో ఉండేది. మరి 1814లో ఫ్రాన్స్ నుంచి బ్రిటన్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ యొక్క దీవులను యాక్చువల్గా ఎక్కడున్నాయంటే ఈ యొక్క మారిషస్ దీవులు దగ్గరలో ఉన్నాయి. అవి యాక్చువల్గా చెందాల్సింది ఎవరికంటే మారిషస్కి. తర్వాత మారిషస్ కోర్టు, అంతర్జాతీయ కోర్టుకి వెళ్ళేసి హక్కులు తెచ్చుకోవడం జరిగింది. మాకు అప్పగించాలనేసి. సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ప్రకారం ఈ దీవులను ఏం చేసిందంటే ఈ యొక్క బ్రిటన్ ఏం చేసిందంటే 2025 అంటే లాస్ట్ ఇయర్ ఏం చేసిందంటే ఈ యొక్క దీవులను మారిషస్కి అప్పగించింది. కొంత అమౌంట్ ప్రతి సంవత్సరం ఇంత కడతాం అనేసి ఆ యొక్క దీవులు వాళ్ళకి అప్పగిస్తూ అక్కడ బ్రిటన్ మరియు అమెరికా యొక్క సైనిక స్థావరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క సైనిక స్థావరం ఏర్పాటు చేసుకున్నందుకు గాను బ్రిటన్ అమౌంట్ చెల్లిస్తుంది మారిషస్ దేశానికి. కాబట్టి ఫస్ట్ ఎవరి ఆధీనంలో ఉన్నాయి? ఫ్రాన్స్ ఆధీనంలో. సో ఫ్రాన్స్ నుంచి ఎవరికి వెళ్ళిపోయింది? బ్రిటన్. ఇప్పుడు రియల్ గా ఎవరికి ఈ యొక్క దీవులు ఎవరికి సంబంధించినటువంటివి అంటే మారిషస్. కాబట్టి మారిషస్కి అప్పగిస్తూ బ్రిటన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎస్, ఇది కూడా కరెక్టే. మరి ఈ యొక్క చాగోస్ ఐలాండ్స్ దాదాపుగా 60+ ఐలాండ్స్ ఉన్నాయి, దీవులు ఉన్నాయి. 60 దీవులు దీంట్లో మనకు ఉన్నాయి. అయితే 60 దీవుల్లో కూడా అతి పెద్ద దీవి ఏది అంటే డియాగో గార్షియా అనేది అతి పెద్ద దీవి. సో ఓకే, కాబట్టి చాగోస్ దీవుల్లో అతి పెద్ద దీవి అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి? మనకు 60 ఉన్నాయి. ఇక 60 దీవుల్లో అతి పెద్ద దీవి ఏదంటే డియాగో గార్షియా. ఇది కూడా కరెక్ట్ వన్నే. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే సో మారిషస్కి అప్పగించారు కదా. సో మారిషస్కి అప్పగించారు కాబట్టి ఆ యొక్క దేశం యొక్క కరెన్సీ కనుక్కోవాలి మనం.
సో మారిషస్ యొక్క కరెన్సీ క్యాపిటల్ ఏమంటే పోర్ట్ లూయిస్, కరెక్టే. మరియు అండ్ కరెన్సీ ఈజ్ రూపీ, ఇది కూడా కరెక్టే. ఎందుకంటే మీరు పండగలో సంక్రాంతి సందర్భంగా మీరు గమనించండి, మన లోని ఆంధ్రప్రదేశ్లో వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ జరిగింది. ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. ఎక్కడ జరిగాయి? గుంటూరులో జరిగాయి. సో ప్రపంచ తెలుగు మహాసభలు 2026 ఎక్కడ జరిగినాయి అంటే గుంటూరులో జరిగినాయి. ఈ గుంటూరులో జరిగినటువంటి ఈ యొక్క వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ కు ముఖ్య అతిథి ఎవరంటే మారిషస్ ప్రెసిడెంట్. సో మారిషస్ ప్రెసిడెంట్. ఆ సందర్భంగా మనం మారిషస్ గురించి బాగా నేర్చుకోవాలి. సో మారిషస్ కరెన్సీ కూడా ఇండియా కరెన్సీ లాగా రూపాయి ఉంది. మీరు గమనించండి, ఈ రూపీ కరెన్సీ గల దేశాలు ఇండియాలో, ప్రపంచంలో చాలా కంట్రీస్ ఉన్నాయి. అవి కూడా ఒకసారి మీకు చెప్తా ఏమున్నాయి కూడా. ఓకే, కాబట్టి ఇండియాకు రూపీ కరెన్సీ, ఎందుకంటే ఇదే విధంగా మనకు మారిషస్కు రూపీనే, పాకిస్తాన్ రూపీనే, నేపాల్ రూపీనే, శ్రీలంక రూపీనే, మాల్దీవ్స్ రూపీనే. ఓకే, మాల్దీవ్స్ రూపీనే, ఇవన్నీ కూడా రూపీ కంట్రీస్గా ఉన్నటువంటివి. కాబట్టి దీంట్లో ఏమంటే మనకు అన్నీ కూడా సరైనటువంటివే. ఏబిసి ఆల్ ఆర్ కరెక్ట్. ఎందుకంటే చాగోస్ ఐలాండ్స్ ఎక్కడ ఉన్నాయంటే హిందూ మహాసముద్రంలో, అంటే ఇండియన్ ఓషన్లో ఉన్నాయి. ఈ యొక్క చాగోస్ 1814 వరకు ఫ్రాన్స్ ఆధీనంలో ఉన్నాయి. 1814లో వాటిని బ్రిటన్ ఆక్యుపై చేసుకోవడం జరిగింది. తర్వాత మారిషస్ కు 2025లో బ్రిటన్ వాళ్ళ ఉద్యోగాలకు అప్పగించేసింది. కానీ ఈ యొక్క చాగోస్ డియోగో గార్షియా ఒక్కటి మాత్రం వీళ్ళు తీసుకొని 99 సంవత్సరాలకు, డియోగో గార్షియాను 99 సంవత్సరాలకు ఇక బ్రిటన్, అమెరికా తీసుకున్నాయి. అక్కడ తమ యొక్క సైనిక స్థావరం ఏర్పాటు చేసుకొని దానికి సంబంధించింది కాను దాన్ని వాడుకుంటున్నారు కాబట్టి రెంట్ అనేది పే చేయడం జరుగుతుంది. ఇది కూడా కరెక్ట్ అనే. సో దీని క్యాపిటల్ ఏదంటే మరి పోర్ట్ లూయిస్, మరి కరెన్సీ రూపీ. సో ఇది మిత్రమా, మరి రూపీ కరెన్సీగా గల దేశాలు ఒకసారి చూద్దాం ఏమున్నాయనేసి. చూస్తే ఇది మీరు చాలా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. పిఎం మిస్సింగ్ గుర్తుపెట్టుకోండి. పిఎం మిస్సింగ్ ఇవన్నీ కూడా రూపీ కరెన్సీ గల కంట్రీస్. ఓకే, మరి పిఎం మిస్సింగ్ లో జీ మిస్ అయింది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పి అంటే పాకిస్తాన్, ఎం అంటే మాల్దీవ్స్, ఎం అంటే మారిషస్, ఐ అంటే ఇండియా, ఎస్ అంటే శ్రీలంక, ఎస్ అంటే సీషెల్స్, ఐ అంటే ఇండోనేషియా, ఎన్ అంటే నేపాల్, జీ మళ్ళీ మిస్సింగ్. సో ప్రైమ్ మినిస్టర్ మిస్సింగ్ లో మళ్ళీ జీ మిస్సింగ్ గుర్తుపెట్టుకుంటే వీటి మీరు ఈజీగా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ప్రపంచంలో రూపీ కరెన్సీ గల కంట్రీస్ ఏముందంటే పిఎం మిస్సింగ్. ఇటువంటి ఇంట్రెస్టింగ్ కోడింగ్ కొరకు ఇప్పుడే మీరు ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఉత్తమ్స్ అకాడమీని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.